అబ్బా నిన్నటి సంధి కాలు చేతులు కుక్కలు వీకినట్టు వీకుతున్నాయి, ఫిక్కల కాడికి వెళ్ళి గుంజుతున్నాయి. జల్దీ డాక్టర్తానికి పోయి చూపెట్టుకోవాలి. జర్ర సేఫ్ నడవంగానే దమ్ము వస్తున్నది. నిజంగానే సత్యానికి ఏమో అయింది అనుకుంటున్నారా? నాకు గారు గిఫ్టోళ్ళందరికీ గివ్వే రోగాలు, కానీ వెనకటోళ్ళకు చాలా గట్టిగా ఉంటుండేనంట కాలు చేతులు. మా అమ్మమ్మ చెప్పింది. రావుతును ఒక్కటి జాడిచ్చుతా అంటే ఫదారు ఫచ్చలవుతుండేనంట. మళ్ళీ ఓన్లీ ఏం వచ్చినా కూడా గింత కూడా రోగం నొప్పి లేకుండా గట్టిగా ఉండేటోళ్ళంట. గీ అవ్వలేకనే ఇగో చెవులకు గెంటీలు మెడల నక్లెస్ వేసుకున్న గీ అవ్వని చూడుండ్రి, కట్టె పట్టుకొని ఎంత ముద్దుగా నిలబడ్డదో. ఎన్నేళ్ళున్నదనుకుంటుర్రు? ఏమా అంటే 70-80 ఏండ్లుంటాయి అని అనుకుంటారు కదా. కాదులా 100 ఏండ్లున్నాయి. గీ అవ్వ పేరు మల్లమ్మ. ఉండేది వరంగల్ జిల్లా పల్లవేల్పు అనే ఊళ్ళే. ముసలామెకు 100 ఏళ్ళు నిండినాయని పెద్ద పండగ చేసిండ్రు. గామె కొడుకులు, కోడన్లు, బిడ్డలు, మన్మన్లు, మన్వరాలు అందరు కలిసి. చూసిండ్రా అవ్వ బలగము ఎంత పెద్దగున్నదో. మరి అవ్వేదో మాట్లాడుతుందట, ఇందముండ్రి. నాకు 12 మంది మన్మలు, నా కొడుకులు 6, నా బిడ్డలు 4, నా బిడ్డలు పుట్ట పిల్లలు వాళ్ళ 5-6 మన్మరాళ్ళు, మన్మలు, నా అల్లుళ్ళు అందరూ చల్లగా ఉండాలని మొక్కుతాను. మాకెంతో హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది. మాలో ఉంటూనే తన పని తను చేసుకుంటూనే మాలో ఐక్యంగా కలిసిపోతూ ఆమె ఇప్పటికి కూడా మేము వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకేం కావాలని చేసి పెడుతుంది. ఇప్పటికి కూడా గీ అవ్వ ఎవ్వల మీద ఆధారపడకుండా ఆమె పనులను ఆమెనే చేసుకుంటుందట. అగో ముద్దుగా కేక్ కూడా వస్తుంది, పండ్లు కూడా ఊసిపోలేవు. ఇంకా వెనకటి తిండి వాళ్ళు చేసిన కష్టంగా సొంటిది మరి. కానీ గిప్పటోళ్ళం గీ అవ్వంత గట్టిగున్నామా? నడిస్తే కాళ్ళ నొప్పులు, కూసుంటే కీళ్ళ నొప్పులు. 50 ఏండ్లకే కళ్ళు కనిపించాయి, 60 ఏండ్లకే పండ్లు పోతాయి. ఏం చేస్తాను చెప్పుండ్రి, ఇప్పుడు అన్ని కల్తీ కూడలేనాయే అని గుసగుస పెట్టుకున్నారట గీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా.